ఈ సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుటి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. రాష్ట్రాన్ని కాదు, అమెరికాని మాత్రమే కాదు, ఆస్ట్రేలియాని కాదు, జపాన్ కాదు. ఏమైంది ఏదో భయం వేస్తుంది, క్షమించండి. ఆదిలోనే హంసవాడు మీ బోర్ పెట్టినప్పుడు చెప్పండి, ఆవలిస్తే మళ్ళీ నాకు వేరే పెట్టాను. ఆయన సారీ అందరికీ వచ్చాయి అది. దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇంకా చాలా నోరు మూసిపోయా అని మొదటి అర్థం. రెండవది త్వరగా ఆపేసిపోయా, పడుకుని నిద్రపోవాలా. మూడవ అర్థం ఏంటంటే బిర్యానీతో హాయిగా మత్తుగా ఉన్నాము, నిద్రపోవాలా, నోరు మూసుకొని వెళ్ళు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మూడింటిలో నేను ఏమైనా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ దేహము సహకరించదు, ఆత్మ సిద్ధమే పాపం. ఆత్మ వాక్యం వినాలని, దేహం త్వరగా ఇంటికి పోయి నిద్రపోవాలని, ఈ రెండూ పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో ఏది గెలుస్తుందో అని దాని గురించి ఇప్పుడు వాక్యం చెప్పేది. అందుకే శాతం బలపం చేశారు. సరే, ప్రపంచానికి 198 దేశాలు దేవునికి కావాలి. అందుకే యోనాని నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన దర్శిస్తున్నాడు. కారణం, ఆయనకి జాతి విద్వేషం బుద్ధిగా ఉన్నది. ఏ రాష్ట్రం వాడు ఆ రాష్ట్రానికి సహాయం చేసుకుంటాడు. తెలుగుడు తెలుగుడికి, ముస్లింకి, క్రిస్టియన్కి, హిందూకి, ఆంధ్రవాడికి, కర్ణాటక వాడికి, తమిళనాడుకి సాయం చేసుకుంటాడు. కానీ దేవునికి అందరూ కావాలి. 198 దేశాలు ఆయనకు అవసరం. అనేక జాతులు, మతాలు, కులాలు భారతదేశంలో ఉంటే యేసు ప్రభువుని తీసుకొచ్చి దళిత్ పీపుల్కి మాత్రమే అప్లికబుల్ చేసుకొని మాట్లాడడం సమంజసం కాదు. ఆయన కోసం ఆర్యు ఎదురు చూశారు. ఆయన కోసం గౌతమ్ బుద్ధుడు ఎదురు చూశాడు. గౌతమ్ బుద్ధుడు అంటాడు, నిజ్వా గోప్తారం మహత్యోదన కురియంతే అవ్యయానం పర్యతాసీనః. నా వల్ల కాదు, ఒక లోకానికి పాపము లేని ఒక పరిశుద్ధుడు వస్తాడు, ఆయన వల్ల మాత్రమే పాపానికి విడుదల అని చెప్తాడు. సరే, ఆయన సంఘం కోసం వచ్చాడు, సంఘం కోసం మరణించాడు, సంఘము కోసం పునరుద్ధానుడయ్యాడు, సంఘము కోసమే తిరిగి రాబోతున్నాడు. 3 రకాలైన దేవాలయాలు ప్రపంచంలో ఉన్నాయి. మొదటిది కనిపించే దేవాలయం. దావీదు వరకు సంఘం అనే కాన్సెప్టే లేదు, దావీదు దాకా లేదు. ఆ తర్వాత సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. 70,000 మంది పనివాళ్ళు ఒక పక్క, 80,000 మంది పనివాళ్ళు ఒక పక్క, 30,000 మంది నగిషి పని చేసేవాడు, చిత్రలేఖనం చేసేవాడు, వుడన్ వర్క్ చేసేటటువంటి వాడు. దాదాపు 2 lakhs పీపుల్స్, కార్మికులు మాత్రం 2 lakhs అబవ్ ఉంటారు. వీళ్ళందరినీ పెట్టాడు. దానికి వాడినటువంటి బంగారు, దానికి వాడినటువంటి వెండి, ఇవన్నీ లెక్కేసి క్యాలిక్యులేట్ చేస్తే అనిల్ అంబానీ కాదు కదా, వాడి తాత కూడా ఉండదు అంత ఆస్తి. అంత డబ్బు ఆ దేవాలయం పైన ఖర్చు పెట్టాడు. ఇంత ఖర్చు పెట్టి ఆ దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయంలో నేను ఉంటానా అని దేవుడు అంటే, మరి ఎక్కడ ఉంటాడో ఆయన యొక్క అర్థం మనకు చెప్తే, రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 18వ వచనం మధ్యలో వాడు పెట్టిన డబ్బు ఖర్చు అంతా అక్కడ మనం చూస్తాం. మరి ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడా అంటే 12వ వచనంలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 12వ వచనం, రాజులు మొదటి గ్రంథం. ఈ మందిరమును నీవు కట్టించుతున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు. నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్న ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను వాగ్దానం చేసి నీ పక్షముగా స్థిరపరచదను.
నా జనుడైన ఇశ్రాయేలీయులు విడిచిపెట్టారు. అప్పుడు నేను వారి మధ్య నివాసం చేస్తాను. ఎప్పుడు నివాసం? క్రిస్టియన్ కి హిందూ ఎక్కడికి పోతాడు? కాశీకి పోతాడు. ముస్లిం మక్కాకి పోతాడు. క్రిస్టియన్లు యెరూషలేం పోవాలా? పోయే పని అయితే మంది కూడా ఒక విగ్రహారాధనే. ఎందుకో తెలుసా? మోషే సమాధి ఇంతవరకు దేవుడు చెప్పాల ప్రజలు. మోయాబు లోయలో ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. తెలిస్తే ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటారో అక్కడే నేను వారి సన్నిధి, నేను వారి మధ్య ఉంటాను అని చెప్తున్నాడు. క్రిస్టియన్కి కావాల్సింది పరిశుద్ధత, పవిత్రత. ఈ రెండు మధ్య ఆయన నివసిస్తున్నాడు. యేసు ప్రభువుల వారు వచ్చి నీ దేహమే ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్పి, ఆ దేహం అనే ఈ ఆలయంలో దేవుడు నివసించాలంటే మనలో ఉండే తీసిపడేయాలి. స్వతంత్రం మనం అనుభవించాలంటే ఒక పౌరుడికి కొలమానం ఏం కావాలి? ఛాతీ చూస్తాడు, హైట్ చూస్తారు, పై నుంచి కింద దాకా మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తారు. ఆ తర్వాత పరుగు పందాలు పెడతారు. ఆ తర్వాత అనేక పరీక్షలు పెట్టి సెట్ చేసుకుంటాడు. కానీ ఆయన సామ్రాజ్యానికి కావలసిన వాళ్ళని దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటారంటే దానికి రెండే, పరిశుద్ధత, పవిత్రత. అదే క్వాలిఫికేషన్స్. అయితే ఈ దేహం అనే ఆలయం, ఫస్ట్ మనం కనిపించే దేవాలయం గురించి మనం మాట్లాడాలి. ఈ కనిపించే దేవాలయంలో ఆయన ఉండడు అంటున్నాడు. రెండవది కదిలే దేవాలయం. ఇంతవరకు ఇప్పుడు దాకా మాట్లాడాడు శాంసన్ బాబు. సార్ మీరు మ్యారేజ్కి రావాలి, రేపు మ్యారేజ్లో మీ ప్రోగ్రామ్ మీరు మెసేజ్ ఇవ్వాలి. వీఆర్ ఆల్ మూవింగ్ టెంపుల్స్. ఆయన అక్కడ కనిపిస్తాడు, కంచెల ప్రభుదాస్ మళ్ళీ వచ్చి ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడ పెళ్లి చేస్తాడు, మళ్ళీ లోన్ స్టార్ లో ఉంటాడు, కొద్దిసేపు ఆయన డౌనీలో ఉంటాడు. ఎవరు పిలిస్తే అక్కడికి వస్తారు. కనిపించే దేవాలయం మొదటిది. రెండోది మూవింగ్ టెంపుల్, కదిలే దేవాలయము. మూడవది అసలు దేవాలయమే లేదు, కనిపించడం లేదు అంటున్నాడు ప్రకటనల గ్రంథంలో. నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని స్వాతంత్రం వైపు మళ్ళిస్తాను, రిపబ్లిక్ డే వైపు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. అసలు దేవాలయమే లేదు అని అంటున్నాడు ప్రకటనల గ్రంథం 21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికములు పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయము అన్నాడు. క్రీస్తే దేవాలయము. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనల్ని స్వతంత్రులు చేసి ఆయన ఏమంటున్నాడు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. మానవుని యొక్క ఆలయము ఎందుకు పాడు అయి ఉన్నది? నేను ఎందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక చదివించాను అని అంటే ఆడ చాలా గొప్ప విషయం ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో చెప్పగలరా ఎవరైనా? 7. మొదటిది గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, భోజన ప్రియత్వం, ధనాపేక్ష, వ్యభిచారం. ఈ 7 తీసివేసుకుంటే తప్ప మానవుడు స్వతంత్రతని అనుభవించలేడు. 31వ తేదీ రాత్రి అందరూ చేరతారు. అబ్బా వాగ్దానం వచ్చిందండి మా పాపకి. ఏమొచ్చిందమ్మా? సార్ ఈ సంవత్సరం అంతా దయాకిరీటం ఎందుకు వస్తుందని వచ్చింది సార్. నీ కష్టదినములు సమాప్తములై ఉన్నవని నాకు వచ్చాయి సార్. నా అప్పులన్నీ తీరిపోతాయి. ఎవరికి? విడిచిపెట్టిన వారికి మాత్రమే ఆ వాగ్దానం. చేతికి తీసుకున్న తర్వాత ఈ వాగ్దానం నాకు అప్లికబుల్ అవుతుంది అని అనుకుంటే చాలా పొరపాటు. ఏం విడిచిపెట్టిన వాళ్ళకి దేవుడు కూడా ఒక లిటికేషన్ పెట్టాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఆ ఇష్టమైన దాన్ని పక్కన పెట్టి కేరళకి తిరుగుతూ ఉంటాం మనం. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము కూడా దేవాలయమే కాబట్టి దీంట్లో ఆయన నివసించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ప్రపంచానికి కావాల్సింది 3. ఆ 3 లేకపోతే రిపబ్లిక్ డే లేదు, ఇండిపెండెన్స్ డే లేదు, ఏమీ లేదు. ఆ 3 కోసమే యేసు ప్రభువుల వారు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు.
ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చాడు. ఏంటి ఆ 3? మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. ఏంటి ఆ 3? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలో, సోపులో, జీలకర్రలో మూడింటిలో పదవి తీస్తూ ఉన్నారు. మీరు బాగానే ఉంది. ముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయి. ఏంటది? న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ 3 లేకపోతే రిపబ్లిక్ డే లేదు, ఇండిపెండెన్స్ డే లేదు. ఇట్లాంటి ఎన్ని జరుపుకున్నా బెస్ట్. సత్యము కోసం పోరాడిన వ్యక్తి, వారిని గురించిన అబాయిడ్ విత్ మీ అనేది గవర్నమెంట్ పక్కన పెట్టిందంటే ఈ గవర్నమెంట్ ఎంత బుద్ధిహీనతలో ఉందో ఒకసారి ఆలోచిస్తాం. ప్రార్థన చేస్తాం, విమర్శించడం కాదు. ప్రభుత్వానికి కట్టుబడి ఉందాం మనం. కానీ అబాయిడ్ విత్ మీ లేదు ఈ సంవత్సరం. మనం 1886లో దాన్ని తీసుకొచ్చారు. ప్రతి బ్యాండ్ కచేరీలో పాడుకునే పాట, మిలిటరీ ఫ్యూనరల్స్ లో పాడుకునేటటువంటి పాట, క్వీన్ ఎలిజబెత్ కూడా తన వివాహ సందర్భంగా పాడుకున్నట్టు వాయించి ఆయన ఆర్కెస్ట్రా ద్వారా వాయించుకున్నటువంటి పాట మనకు 1947 నుంచి ఇప్పటి వరకు, నిన్న 72వ రిపబ్లిక్ డే వరకు మన మిలిటరీ వాయించినటువంటి సంగీతం ఈ రోజు వినిపించదట. భారతదేశంలో లేదట. కన్నీరు కార్చి ప్రార్థిస్తాం. ఇర్మియా గ్రంథం కూడా అదే మాట మాట్లాడింది. హగ్గై గ్రంథం కూడా అదే మాట మాట్లాడింది. హగ్గై, ఇర్మియా సంఘములో చెదిరిపోయిన వాళ్ళని గురించి మాట్లాడుతూ రాబోయే పరిణామాన్ని ఎత్తి చూపించాడు. అందుకనే ఇర్మియాని ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ఆయన్ని అందరూ తృణీకరించారు. అవివాహితుడే, దేవుని పరిచర్యలో ఉండి వివాహం చేసుకోకుండా ఆయన త్యాగం చేసి దేవుని పరిచర్య చేసి ఆయన ఈ ప్రవక్తగా వచ్చాడు. ఆ ప్రవక్త ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఏ రీతిగా ఉన్నది భారతదేశంలో, ప్రపంచంలో, సంఘ వ్యవస్థలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసము. దేశంలో, రాజకీయ వ్యవస్థలో, ప్రపంచంలో, సంఘాల్లో ఈ 3 విడిపోబట్టే మనం ఈనాడు సంఘాలు 2గా 3గా చీలిపోతూ ఉన్నాయి. న్యాయము, కనికరము, విశ్వాసము ఈ 3 దెబ్బతిన్నప్పుడు సంఘ వ్యవస్థ చాలా అతలాకుతలమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. న్యాయము, కనికరము, విశ్వాసం వీటిని గురించి చాలా తాపత్రయం చెందుతూ 37వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? 23వ అధ్యాయము 37వ వచనం మత్తయి సువార్త. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలు చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనెనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వదలకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడిచిపెట్టేశాను అన్నాడు. ఇల్లు అంటే ఆయన మందిరం. ఇప్పుడు లేడా ఆయన అక్కడ? సంఘము, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. సంఘమును ఎప్పుడు సంఘం అంటారంటే జీవము కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఆ జీవం ఇప్పుడు దాకా పాటలు పాడాం. ఎవరి కోసం పాడాం? ఎవరు వినుంటారు? అవి యేసు ప్రభువుల వారి ఇక్కడ ఉంటేనే ఆ మాటలు, ఆ ప్రార్థన, ఆ పాటలు వినుండేవాడు. మీ ఇల్లు మీకు విడిచిపెట్టేశాను అంటున్నాడు. కారణం ఏంటి? అక్కడ దేవుడు లేడు ఆ సంఘంలో. అనవసరం మనం ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవడం, ఇన్ని గంటలు పాటలు పాడుకోవడం. మరి దేవుడు ఎప్పుడు ఉంటాడంటే చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టి యేసు వైపు చూచొచ్చు. అదే జీవము గల దేవుని సంఘం. అప్పుడే స్వతంత్ర ఫలాన్ని ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు అనుభవించగలడు. కాబట్టి భారత పౌరుడికి కావాల్సింది ఏంటి? చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టినప్పుడు, న్యాయం కలిగి ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ కుటుంబం పైన, ఆ సంఘం పైన, ఆ యొక్క జీవితాల పైన దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ, చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి. ఏంటి ఆ చిక్కులు పెట్టే పాపాలు మనం చూసినప్పుడు? మొదటిది గర్వము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నాశనమునకు ముందు గర్వము వచ్చును. గర్వ హృదయులందరూ ఆయనకు హేయులు అంటున్నాడు. ఈ గర్వము దేవుని సేవకులు కూడా పట్టుకుంది. గర్వాలు లేక ఆధ్యాత్మిక గర్వం మాట్లాడారు. చాలా మంది అంటారు, మీరు ఏ సంఘానికి పోతున్న? బ్యాప్టిస్ట్ సంఘమా? అబ్బా, అక్కడ చాలా నామకేవస్తుగా ఉంటారే, అక్కడ చాలా నమ్మకార్థ క్రైస్తవులే. ఇద్దరు పోయారు సంఘంలోకి. ఒకడి పేరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు అంటున్నాడు, వీడు ఏ అసెంబ్లీలో తెలియదు,
ఏ డినామినేషన్ తెలియదు. ఈడేమంటున్నాడు, వాడిలాగా లేను, వీడిలాగా లేను, దశం భాగాలు ఇస్తూ ఉన్నాను, నేను ఎవరిలాగా లేను ప్రభువా అయ్యా అని చెప్పి తన ఆత్మీయ గర్వంతో మాట్లాడుతున్నాడు. డినామినేషన్స్ గర్వం వచ్చేసింది ఈనాడు సంఘంలో. ఒక పక్క పెంతుకోస్తులని, ఇంకొక పక్క బ్యాప్టిస్ట్ అని, ఇంకొక పక్క బ్రదరన్ అసెంబ్లీ అని, ఇంకొక పక్క భక్త సింగ్ అసెంబ్లీ అని, రోజుకి 24 సంఘంలో భక్త సింగ్ నోటికుండా ఎప్పుడైనా ఒక్కసారైనా యేసు ప్రభువు పేరు వస్తుందా? ఒక్కసారి ప్రశ్నించుకున్నాం. ఎప్పుడైనా మేము వైట్ అండ్ వైట్ వేసుకుంటాం, మేము చాలా పవిత్రులు, నేను చాలా పరిశుద్ధులు, మీరంతా నామకార్థ క్రైస్తవులు, మీ బ్యాప్టిస్టులు అందరూ అక్కడికి ఎందుకు మీరు పోతున్నారు అన్న విధంగా మాట్లాడుతున్నారే. ఇక్కడ పరిసయ్యుడిని గెట్ అవుతున్నాడు యేసు ప్రభువు. సుంకరు వచ్చాడు, మరి ఆయన బ్యాప్టిస్ట్ ఎవరో పాపం తెలియదు. లేదు వచ్చి అయ్యా నీ వైపు కన్నులెత్తి చూచేదానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు. ఒప్పుకున్నాడు. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాశనమునకు గర్వము నడుచుకుంది. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. పరిశుద్ధ గ్రంథంలో గర్వపడిన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరే హాగర్. ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము భార్య శారా ఇద్దరికి చాలా కాలం బిడ్డలు లేరు. మల్టీ మిలియనర్స్ వాళ్ళు, కొన్ని కోట్ల రూపాయల ధనం ఉంది వాళ్ళకి, బిడ్డలు లేరు. ఒక్కసారి శారా బాధపడింది. అయ్యా నేను గొడ్రాలు అనేటటువంటి శాపముతో బాధపడుతున్నాను. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ కడుపును పుట్టే బిడ్డ మాత్రమే నీకు వారసుడు అని చెప్పినప్పుడు తొందరపడ్డారు. ఎవరి ద్వారా తొందరపడ్డారు అంటే శారా వారు తొందరపడ్డాడు. ఏ విధంగా తొందరపడింది మనం చూసినప్పుడు, అయ్యా మనకు అన్ని ఇచ్చాడు, దేవుడు బిడ్డలు ఇవ్వలేదు. ఇదిగో హాగరు ఉన్నది మన పని పిల్ల, హాగరుతో నువ్వు వెళ్ళి నాకు ఒక వంశోద్ధారకుడిని ప్రసాదించు అని అబ్రహాముని బతిమాలినప్పుడు అబ్రహాం యాక్సెప్ట్ చేశాడు. హాగరు గర్భవతి అయింది. హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె ఊహించుకుంది. ఒక్కసారి ఏమని ఊహించుకుంది? ఆహా ఈ సామ్రాజ్యానికి నేనే రాణిని, నాకు పుట్టబోయేవాడు వారసుడు, ఈ ఆస్తి పాస్తులు కానీ వాడే వారసుడు, కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? గర్వపడాలా? గర్వపడింది. తన యజమానురాలు తన దృష్టికి నీచురాలైందట. ఆనాడు శారా యాక్సెప్ట్ చేయక ముందు శారా గొడ్డరాలు అన్న విషయము హాగర్కి తెలియదా? మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో మర్చిపోతాం కొన్నిసార్లు. మనం ఎక్కడి నుంచి వచ్చామో కొన్నిసార్లు మర్చిపోతాం. మనం ఏ స్థితిలో దేవుడు మనల్ని ఆదుకున్నాడో ఆ స్థితిని మర్చిపోయి ఒక్కసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఒకసారి కొన్ని కోటీశ్వర్లు అయినప్పుడు వీగతాం మనం. ఆగని పరిస్థితి అది. నువ్వు గర్వపడితే నీ గర్వం నీ ఉద్యోగానికి రాజీనామా చేసేటట్టు చేస్తుంది. నువ్వు గర్వపడితే నువ్వు నీ ఇంటి నుంచి పారిపోయేటట్టు చేస్తుంది. నువ్వు గర్వపడితే నీ ఎరుగు పొరుగు వాళ్ళు నీతో మాట్లాడలేకుండా చేస్తుంది. నీ గర్వపడితే నీ తోబుట్టువునే నిన్ను దూరంగా పెట్టే పరిస్థితి ఈనాడు. గుర్తుపెట్టుకో, గర్వపడకు. నీ గర్వం నిన్ను పారిపోయేటట్టు చేస్తుంది. పారిపోతా ఉంది ఎవరు? హాగరు పారిపోతా ఉంది. దేవుడు ఏదో ఒక రోజు గర్విష్ఠుని ఒక్కసారి చెంప లాగించి కొట్టి బెడ్లో పడేసి ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, గర్వపడకూడదు. మనం ఎక్కడ కూడా గర్వపడకూడదు. హాగరు వెళ్ళిపోతా ఉంది. హాగర్ని అరణ్యములో కనుగొంది దేవుని యొక్క దూత. అక్కడ హాగరు యొక్క డిసిగ్నేషన్ గుర్తు చేస్తుంది. ఏంటి హాగరు యొక్క డిసిగ్నేషన్? హాగరు యొక్క పదం ఏంటంటే, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలైనటువంటి శారాయి నుంచి నేను పారిపోతున్నాను. నువ్వు వెళ్ళి నీ యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నావు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండుము. సంఘములో అణుకు కలిగి ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎంత భయంకరంగా అంటే, నిన్నటి వరకు పాస్టర్ గారికి నమస్తే చెప్పేది, ఏమో అమ్మాయి పలకట్లేదు. ఏంటంటే, ఏమో సార్ మాతో కూడా పలకట్లేదు సార్. ఏమంటే ఆ అమ్మాయికి మెడిసిన్లో చూపించండి సార్. ఎంత భయంకరమైన పరిస్థితి. నీ స్థితి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మర్చిపో. నువ్వు ఎదిగే కొందే వదగమని చెప్తుంది. ఎవరో సినీ రచయిత కూడా రాస్తాడు ఆ పాట. బైబిల్లో తీసుకొని రాశానని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తాను. ఒకసారి మౌనంగానే ఎదగమని ఎట్లా రాసావంటే, నాకు ఇన్స్పిరేషన్ పాస్టర్ గారు అని చెప్పారు.
ఆ పాస్టర్ గారు రాసుకుంటుంటే దాన్ని ఏదో కొద్దిగా నేను పెట్టుకున్నాను, బాగా హైలైట్ అయిపోయింది. ఎదిగిన కొద్ది బతకమని. దేవుడు తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనేటువంటి ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఆయనే హిజ్కియా. ఆయన్ని కూడా వెంటాడింది గర్వం, ఆయన్ని కూడా ఆక్యుపై చేసింది గర్వం. సారాయి దాసివైన హాగరు. అసలు గర్వం అంటే ఏంటి? ఏంటి ఒకసారి చూపిస్తాను. రోమా పత్రిక ఏంటి, అక్కడ ఉంది గర్వం అంటే ఏంటో. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి గలవాడుటకు తగిన రీతిగా ఎంచుకోవాలట. చేసేది చిన్న క్లర్క్ పోస్తే హీ ఫీల్స్ మోర్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ కూడా పనికిరాడు. అంతెందుకు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్కి ఏముండదు అక్కడ. ఏమంది నిలబడగా అంటే మళ్ళీ వస్తా, నీ పేరు 3వ నెంబర్ కదా, ఇప్పుడు అనిపించాడా? పాపం ఆయన మాత్రం పొలైట్గా కూర్చో ఉంటాడు, లోపల డిగ్నిఫైడ్గా కూర్చో ఉంటాడు. ఆయనదేముండదు, మొత్తం ఇదే. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళు, నీ యజమానుల దగ్గర అణిగి ఉండును. బైబిల్ ఏం చెప్తుంది? పొలైట్నెస్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నమ్రత గురించి చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? అణకువ గురించి చెప్తుంది. కానీ మరి యెషయా గ్రంథంలో వాళ్ళు ఎందుకు అట్లా చేశారు? తీయండి, వాళ్ళు ఏం చేశారు చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మోగించుతున్నారు. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇటీవల ఒక ఆమె చాలా భయంకరమైన ఆమె గర్వంతో భర్తను వదిలేసిందంటే. ఏంటంటే రోజు వాడికి అన్నం పెట్టాలి సార్, ఎందుకు తలకానే. సరే వదిలేసే బాగానే, తల్లిదండ్రులు కూడా దూరంగా పెట్టేసింది. ఆమె వచ్చేసి ఓల్డేజ్ హోమ్లో చేర్చేసింది. ఓల్డేజ్ హోమ్లో చేర్చేసి నెలకు 5,000 పంపిస్తుందట. ఓల్డేజ్ హోమ్లో చేర్చే కదా నెలకు 5,000 అంటే ఏమైనా కొనుక్కుంటారు సార్ అంట. మరి ఇంట్లో పెట్టకూడదు అంటే ఇంట్లో పెట్టి మళ్ళీ పని పిల్లలు పెట్టినా సొంత వాళ్ళు చూస్తుంటారు చేస్తామండి. ఆ అమ్మాయి వచ్చి బోరుని ఏడస్తా ముసలా వెంటనే. కొడుకేమో జాయింట్ కలెక్టర్, కోడలేమో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఈయనకి 1.5 lakh వస్తుంది, ఆయనకి 1.5 lakhs వస్తుంది. దాదాపు 3 lakhs పర్ మంత్ వస్తుంది వాళ్ళకి శాలరీ. ప్రేమ లేదు, అనురాగం లేదు. కారణం, ఈనాడు ప్రపంచ వ్యవస్థలో, వైవాహిక వ్యవస్థలో ఎందుకు డైవర్స్ కేసులు ఎక్కువ అంటే 17% గర్భంతో ఉండడం వల్ల అంటారు. లాయర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గర్భం వల్ల. క్యారెక్టర్ మంచిదే కానీ కాండక్ట్ బాగలేదట. కారణం ఏంటి? ఈగోయిజం చోటు చేసుకోవడం. వాడికంటే నేను ఎక్కువ చదివాను, నేను పిహెచ్డి, ఆయన ఎంఏ రాశాడు, ఏపీపీఎస్సీ రాశాడు, ఉద్యోగం వచ్చింది. నేను వాడికి వాళ్ళ అమ్మకి అన్నం వేసి ఇవ్వాలంటే సార్ ఇదేం న్యాయం అని చెప్పి డాక్టర్ని అడిగినాను. ఎంత భయంకరమైన పరిస్థితి. నాశనమునకు ముందు గర్భము నడిచింది. మన గర్భం మనల్ని పారిపోయేటట్టు చేస్తుంది. ఈ గర్భము దైవ సేవకును కూడా పట్టుకుంది. ఎక్కడ పట్టుకుంది? దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా ఏం చేశాడు? 25వ వచనం 32వ అధ్యాయం. మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున. భారతదేశంలో ఉండే నాయకులకి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చిన దానికి తగిన రీతిగా ప్రవర్తన లేదు ఈనాడు. అనవసరం జెండా వందనాలు చేసుకోవడం, ప్రవర్తన భయంకరంగా ఉంది. దేవుడు హిజ్కియాకి ఒక మేలు చేశాడు. హిజ్కియా దేవుని మందిరంలో చేసిన మేలుల గురించి చూడాలంటే మీరు దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయం బాగా చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి సంవత్సరము, మొట్టమొదటి నెల, మొట్టమొదటి వారము, మొట్టమొదటి గంట, మొట్టమొదటి నిమిషము, మొట్టమొదటి సెకండ్ మూసివేసిన యెహోవా తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు.
అబ్బా నిజంగా ఎంత మంచివాడు హిజ్కియా. తన మందిరములో బాగు చేసిన వారికి దేవుడు ఎప్పుడు మర్చిపోడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. హిజ్కియాకి కూడా 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి ఆ 4? శత్రువుల మీద విజయం సాధించాడు. రెండవది, ఆయన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. మూడవది, ఆయన చనిపోయినప్పుడు ఎత్తైన ప్రదేశంలో ఆయనకి అంత్యక్రియలు జరిగాయి. ఇటువంటి ధన్యత ఆనాడు సొలొమోనుకి లేదు, దావీదుకి లేదు. ఇంకొక ఆశీర్వాదం ఉంది, ఆయన అడ్మినిస్ట్రేషన్లో పంటలు బాగా పండాయి. మరి ఇప్పుడేంటి ఈ పరిస్థితి, ఈ విపత్తులు ఏంటంటే ఏలియా బైబిల్లో ఒకే మాట అంటున్నాడు, ఆ యొక్క దేశానికి ఉన్నాడే రాజు, ఆ రాజును బట్టి ఉంటాయంట ఈ ప్రాబ్లమ్స్. ఒక పక్క కరోనా, ఒక పక్క నిమిత్తాలు, ఒక పక్క ఉప్పెన్లు, ఒక పక్క తుఫాన్లు. ఎంత భయంకరంగా ఉంది భారతదేశము. ఏంటి పరిస్థితి అని బైబిల్ అంతా చదివితే ఏలియా ఒకే మాట ఉంటాడు, ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో, ఎక్కడైతే విగ్రహారాధన నెలకొల్పుతుందో అక్కడ అసౌకర్య బారిన పడి ప్రజలు అల్లాడుతారు. అదే పరిస్థితి నాడు. దాని విముక్తి కోసమే మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మనమందరం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. అబైట్ విత్ మీ అనేది మళ్ళీ కాన్స్టిట్యూషన్లో పెట్టి మళ్ళీ ఆ పాట పాడాలి. దానికోసం మనం ఎదురు చూద్దాం. అయితే ఈడ హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున ఈ 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ హిజ్కియా జీవితంలో ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆయన గర్వపడ్డాడు. వెంటనే దూత వచ్చింది, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా చాలా బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడు? ఒక్కసారి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో ఆయన బాధపడినటువంటి బాధ అక్కడ మనం చూస్తాం. నువ్వు మరణం అవుతున్నా, నీ ఇల్లు అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇల్లు అనగా మనమే. ఇందాక మనం చదువుకున్నాం, ఇదిగో నీ ఇల్లు నీకు విడువబడి ఉన్నది. ఇల్లు అనగా మనమే ఆయన ఇల్లు. వెంటనే ఆయన ఏమయ్యాడు? ఆయన క్వాలిఫికేషన్లు అన్నీ ఇక్కడ చెప్పుకుంటున్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకో. వెంటనే ఆ కన్నీటిని చూశాడు దేవుడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 కాదు, 10 కాదు, 14 కాదు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి హిజ్కియా చేసిన మంచి పని ఏంటో మనం ఒకసారి చూస్తే, అక్కడ దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఆయన చేసిన మంచి పని, అయిష్టమైనటువంటివన్నీ తీసుకొచ్చి హిజ్కియా యొక్క ఫాదర్ ఉన్నాడు, ఎవరైనా ఆహాజు, సువార్తకు ఆటంకం కలిగించేవాడు. ఆయన ఏం చేశాడు? ఈ యొక్క దేవునికి ఆటంకమైనవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? ఆయన కిద్రోను వాగులో పాడవేసినట్టుగా మనం దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ వచనం, యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగంలోకి పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. అయితే ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? మనసును గర్వించాడు. నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. వెంటనే ఆయన ఏం విడిచిపెట్టాడు? విడిచిపెట్టింది ఇక్కడే ఉంది, 26వ అధ్యాయం. ఆయన విడిచిపెట్టింది ఏంటంటే, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకుని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. తగ్గింపు అనేది ప్రపంచంలో తగ్గిపోయిందట. ప్రతి ఒక్కడు గర్విష్ఠుడే. రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, సాంఘికంగా చూసినా, వైవాహిక వ్యవస్థలో చూసినా గర్వము బాగా లేసి భయంకరంగా వ్యాపిస్తూ ఉంది నాడు ప్రపంచవ్యాప్తంగా. నాశనమునకు ముందు గర్వము నడుచును, గర్భహృదయులందరూ యెహోవాకు హేయులు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 33వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నప్పుడు ఏమైంది? ఆయన విన్నపము దేవుడు ఆలకించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
దేవుడు మానవుని కంటే ముందు దేవదూతలను సృష్టించినప్పుడు ఆ దేవదూతలన్నీ ఏం చేశాయి? ఆకాశమునికి ఎక్కిపోవాలని, దేవునితో సమానం చేసుకోవాలని దేవుని మీద తిరుగుబాటు చేశాయి. వెంటనే దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుట్టా నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రము పైగా సింహాసనం మీద హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘ మండలము మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అనుకున్నావే. నీవు పాతాళములకు, నరకములో ఒక మూలకు తోయబడితివి. ఆనాడు ఆమె ఏం చేసిందండి? ఎవరు? నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? ఏ దేశానికి పోయింది ఆవిడ? ఏ దేశానికి పోయిందండి? మోయాబు దేశంకు పోయింది. మోయాబు దేశంలో మనకు విస్తారంగా దొరికేది ఏంటి? మోయాబు దేశంలో ఏమేమి దొరుకుతాయి? అక్కడ మోయాబు దేశంలో చాలా దొరుకుతాయంట. ఎందుకు సార్ చూడండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. అక్కడ నుంచి మనం కేజీలు తెచ్చుకోవచ్చు. మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును చూచి, వారి అహంకార గర్వ క్రోధమును చూచి విని ఉన్నాము. వారు వదలుట వ్యర్థమే. ఈయన గర్వపడితే ఒక అర్థం ఉంది, మరి పాస్టర్లు గర్వపడితే ఎంత భయంకరమైన పరిస్థితి. అట్లాంటి గర్వపడ్డ వాళ్ళు నిజంగా వాడు పాస్టర్లే కాదంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో. వాడు పాస్టర్ గర్వపడ్డవాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు పాస్టర్ కాదు అని మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనం. వాడు కూడా ప్రవక్తలాగా చెప్పుకుంటారట. అమ్మా నీకు బిడ్డలు లేరా? లేడీస్ కి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అదేంటంటే కనురాల దగ్గర ఉంది ఆ టెక్నిక్. మన ఇంటికి వచ్చుతూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. మగవాడు కనిపెట్టలేరండి. ఎక్కడైనా మీరు సర్వే చేయండి, వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఏమో సార్ నాకు నచ్చదు ఆయన పరిస్థితి. మరి ఇక్కడ ఈయన ఏం చేసేది? ప్రవక్త యెహోవా నామములో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఒరే ఈయన దేవుడు చెప్పాడు అని అంటూ ఉంటామే, ఇది నిజమేనా అని గ్రహిస్తే ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పాను కనుక అటువంటి వాళ్ళ యొక్క శాపాలకి మీరు భయపడద్దు అని అంటున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా దీని మీద ఒక రీసెర్చ్ చేసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండాను వారు పరిగెత్తి వచ్చేదరు. దేవుడు పిలుచుకున్నటువంటి పాస్టర్లు వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు. దేవుడు పిలవకుండా కొన్ని కోట్ల మంది వచ్చేస్తున్నాడు ఈనాడు ప్రపంచంలో. వాళ్ళతోటే మనకి ఇప్పుడు ఇబ్బంది. 1200 ఉంటే చాలు, నేరుగా వాడు ఎవరికో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చేసేది, కడకడ మాట్లాడేసేది, వెంటనే దాన్ని టెలికాస్ట్ చేసేది. ఏం చెప్తున్నారో అర్థం కాదు. రాంగ్ డాక్టరైన్స్ వెళ్ళిపోతున్నాయి ప్రజల మధ్య. ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పేవాడే. దీని మీద ఒక సర్వే నిర్వహించి దాన్ని అటాక్ చేస్తామంటే దేవునికి వదిలేసి ప్రార్థనలు చేస్తున్నారు మన సేవకులు. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఏమంటున్నాడు చూడండి, నేను ఈ ప్రవక్తలను పంపకుండాను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడుకుండేను వారు ప్రకటించెదరు. నేను చెప్పలా, దేవుడు నాకు ఇచ్చాడు ఈ తలంపు. డిసెంబర్ 31 వస్తే ఒక ఆమె వచ్చేసి నేరుగా సాక్ష్యం చెప్తారు. తెల్లటి కాంతి వచ్చంట ఆమె మీద చట్టా పోయిందట. జరిగింది 10% అయితే 90 దానికి మసాలా వేసి చెప్తారు. అటువంటి సాక్ష్యాలు ఎప్పుడు నమ్మకండి. నీకేది జరిగిందో, నువ్వేదైతే చూసావో అదే సంఘంలో చెప్పు. అంతేగాని అనవసరమైన తీసుకొచ్చి అందరినీ ఆకర్షించాలని అందరూ నిజమేనా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమన్నా చూసారా? నీకు దేవునికే తెలుసు. పరిశుద్ధాత్మని వెంటనే కండెమ్ చేసి దాన్ని కప్పేసి నువ్వే చెప్పుకుంటున్నావు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు 31వ వచనం 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ వచనం. స్వేచ్ఛగా నాలుకలను నాడించుకోవచ్చు. నోరు తెరిస్తారు. రైతనాలు బాత్రూంలో పోయేటప్పుడు రైతనాలు, బయటకు వచ్చేటప్పుడు రైతనాలు, రోడ్డు మీద కనిపిస్తే రైతనాలు, ఫోన్ తీసుకుంటే రైతనాలు.
ప్రైజ్ ద లార్డ్ అనే దానికి నేను ఒకసారి అగస్టిన్కి ఫోన్ చేశాను. అన్నయ్య నీకెవరు మా ఆత్మీయ సోదరులు ఆయన జేఎంబి చర్చ్, క్యూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. ప్రైజ్ ద లార్డ్ సార్ అంటే నోరు మూసుకో అన్నాడు. ఇదేంటి సార్ అంటే ఎందుకంటే పక్కన పెట్టి ఏం చెప్పాలి సార్ అంటే గబ్బులుంటా, కానీ ప్రైజ్ ద లార్డ్ నాకు చెప్పాలి. నువ్వు ప్రైజ్ ద లార్డ్ చెప్తివి, మా దొంగ పాస్టర్ ప్రైజ్ ద లార్డ్ చెప్పా, ఆ దొంగ పాస్టర్ ప్రైజ్ ద లార్డ్ చెప్పా, ఆ రోడ్డు పక్క వాడు ప్రైజ్ ద లార్డ్ చెప్పా, వాడు ఆ మగ్గలో చేసేవాడు వాడు ప్రైజ్ ద లార్డ్ చెప్పా. ప్రైజ్ ద లార్డ్కి ఇంకేందయ్యా చెప్పాక ఇంకెప్పుడు నాకు అట్టంటే అప్పటి నుంచి నేను గుడ్ మార్నింగ్ సార్ అంట. స్వేచ్ఛగా నాలుకలు లాడించుకొనుచు దేవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని 32లో అంటున్నాడు. నేను వారిని పంపలేదు. మళ్ళీ రెండోసారి అంటున్నాడు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారి ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారుడు కాదు, ఇదే యెహోవా వాక్కు. మరి ఈ గర్వాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలా? దానికి ఒక మాత్ర ఉంది. షుగర్ పేషెంట్కి, బీపీ వాళ్ళకి ఎట్ట మాత్ర ఉందో దానికి ఒక మాత్ర ఉంది. ఒకరోజు పాస్టర్ గారు యవనస్తులు కూడిక పెట్టాడు చెన్నైలో. అందరినీ పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. అయ్యా డిషెస్ నువ్వు చూసుకోవాలమ్మా ఒక ఆమె చెప్పాడు. అమ్మా దైవ సేవకులు నువ్వు రిసీవ్ చేసుకోవాలా, నువ్వు రిసెప్షన్ కౌంటర్లో కూర్చో అని ఒక ఆమెకి చెప్పాడు. ఇంకొక అమ్మాయిని పిలిచి అమ్మ నువ్వు బట్టలు కొంచెం అన్ని దుప్పట్లు అవన్నీ డోబీకేసి చక్కగా ఉతికి నువ్వు అమర్చి పెట్టమ్మా. ఇంకొక అమ్మాయిని పిలిచి అంతా చిమ్మి దాన్ని జాగ్రత్త పెట్టమ్మా అని. ఈ చిమ్మే అమ్మాయి పోయి పాస్టర్ ఇంటికి పోయి చెప్తుంది. వాడి ఇంట్లో అమ్మాయి తక్కువకి వచ్చారు పాస్టర్ మీదకి. ఏం పాస్టర్ గారు ఎట్ట కనిపిస్తుంది నా కూతురుని ఏమో చిమ్మమన్నావట, మా ఇంటి పక్కన సౌజన్య అమ్మాయి పెద్ద కూతురిని మాత్రం రిసెప్షన్ కౌంటర్లో ఉండమన్నావట, ఏమన్నా బుద్ధి ఉందా నీకు అని అడిగింది. అడిగాకే వెంటనే ఇంకొక అమ్మ పరిగెత్తుకుంటా వచ్చి పాస్టర్ గారు ప్లీజ్ ఆపండి 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 ఆపండి, ఏం జరిగింది? ఇదమ్మా సంగతి అన్న. అందరినీ పంపించేసాయి. మొత్తం నేనే క్లీన్ చేస్తా, నేనే ఉతకతా, నేనే బాత్రూమ్ క్లీన్ చేస్తా, నేనే అంట్లు తోముతా, పాస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని పక్కన నుండి చూసుకుంటా, నేనే చూసుకుంటా ప్లీజ్. సరే ఆ అమ్మాయి కొంతకాలం అయిన తర్వాత తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ పెట్టి సెలెక్ట్ అయ్యి అమ్మాయి కన్ఫర్డ్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్గా వచ్చి అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఈ తగుకు వచ్చిన అమ్మాయి ఎట్టుపోయిందో అసలు టాయిలెట్స్ అంటే తెలియని ప్లేస్గా కోడలుగా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిని మాత్రం అమ్మాయి చెప్తూ ఒక మాట మాట్లాడింది. ఏమని చెప్పిందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. గుర్తుపెట్టుకోండి, మనం తగ్గించబడాలి. కొన్నిసార్లు చాలా మేము చూస్తుంటాం సమాజంలో. మత్తాపురం అనే కోరుంది. ఆ పొయ్యి కింద కట్లు పెట్టి ముద్దులు పట్టాలు తీసుకుని ఊరుతా ఉంది. ఈ లోపల కారు వచ్చి దిగింది. ఆమె అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసి ఈమెను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మాయి అట్టే చూస్తుంది. అమ్మాయి దూరం చూస్తుంది, కానీ ఈ అమ్మాయి దగ్గరికి రాలా, పోయి కారులో కూర్చుంది, వెళ్ళిపోయింది. ఏంటంటే అమ్మాయి నా క్లాస్మేట్ సార్, మరి నేను గుర్తుపట్టిందాను. ఏమో సార్ పెళ్ళికి చెప్తాదని అనుకున్నాను సార్, వెళ్ళడానికి నేను సిద్ధమే సార్, నా భర్త ఏదో కూలి చేసి సంపాదించుకుంటున్నాము, వెంటనే నేను అటెండ్ కాగలను ఒకవేళ చెప్పుకుంటే. ఒకరోజు ఒక ఊరిలో, ఊరి పేరు వద్దు మీరు మళ్ళీ చెప్తారేమో, ఆ ఊర్లో ఆమె ఏం చేసిందంటే 300 మందికి బిర్యానీ తయారు చేసింది. పాస్టర్ గారు అందరు రావాలని అందరినీ మొత్తం పిలిచింది. చైర్మన్, సెక్రటరీ, పాస్టర్ ఇంకెవరు రాలా. సరే 300 మంది బిర్యానీ ఏం చేయాలా? సరే ఆటో పిలిపించింది, 2 ఆటోలు. తెల్లవారి రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్లో ఉండే ట్రైబల్స్కి అందరికీ ప్యాకెట్స్ చేసి పంచుకుంటూ పోయింది. ఏమ్మా ఎందుకు రాలేదంటే ఒక ఆమె చెప్తుంది, అవును సార్ ఆమె పెట్టే బిర్యానీకి మేము పోవాలా, ఒక్కరింటికి కూడా రాదు సార్, ఎవరింటికి రాదు, ఎవరితో పలకరాదు, ఎవరితో మాట్లాడు, మనిషిని చూసినప్పుడు కనీసం స్మైల్ కూడా ఇవ్వదు సార్. చూడండి ఎంత భయంకరంగా ఉంది. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రవర్తనలో డిస్టర్బెన్స్ వచ్చేసింది హగ్గై గ్రంథంలో. ఇలాంటి గర్వమే వాళ్ళలో చోటు చేసుకుంది.
రాజకీయ వ్యవస్థలో ఇలాంటి గర్వమే చోటు చేసుకుంది. నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము పైన దండెత్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అని దానియేలుని తీసుకొని వెళ్ళిపోయాడు. 10,000 మంది యూత్ని తీసుకొని వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండాలి. 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. దానియేలు బయటకు వచ్చాడు, బోరున ఏడ్చి ప్రార్థన చేస్తాడు. దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక సామ్రాజ్యం వచ్చింది. పారసీక సామ్రాజ్యానికి రాజు కోరేషు. కోరేషు చేసిన 2 పనులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయడా. ఏం చేశాడు? పోస్టల్ వ్యవస్థ అయిందే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో పోస్ట్ కార్డు ఉందంటే, పోస్ట్ మ్యాన్ ఉన్నాడంటే ఆయన ప్రవేశపెట్టిన భిక్షే. రెండవది హ్యూమన్ రైట్స్ అంటాం మనం, మానవ హక్కులు. ప్రపంచవ్యాప్తంగా ఉండే మానవ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయనే. గూడ్స్ బండి కనిపెట్టిన దేవుని బిడ్డ, సిరంజి కనిపెట్టిన దేవుని బిడ్డ, స్టెథోస్కోప్ కనిపెట్టింది దేవుని బిడ్డ, వైద్య శాస్త్రాన్ని కనిపెట్టింది దేవుని బిడ్డ, ఆటోను కనిపెట్టింది దేవుని బిడ్డ, గూడ్స్ ఇంజిన్ ని కనిపెట్టినటువంటి దేవుని బిడ్డ, అన్ని టెక్నాలజీ కనిపెట్టింది దేవుని బిడ్డ. తీవ్రంగా బాధపడుతున్నటువంటి ప్రపంచంలో కరోనా రోగులకు వాళ్ళకి కావలసినటువంటి విరుగుడు ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది దేవుని బిడ్డ. ఇన్ని క్రైస్తవుడిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో ముందుకెళ్తూ ఉంటే మనమంతా మత ప్రచారం చేస్తున్నామంట. వాళ్ళు అనుభవించే అన్నీ కూడా మనం సేకరించి పెడితేనే, వాళ్ళు అనుభవించే ప్రతి ఒక్కటి మన క్రైస్తవ బిడ్డ తయారు చేసిందే. ఆయన లేకపోతే ప్రపంచానికి నాడు రక్షణే లేదు. విలియం క్యారీ వచ్చాడు, ఎన్ని బాధలు అనుభవించాడు. ఆయన పేరు మీద శంకర్ దయాళ్ శర్మ ఒక పోస్టల్ స్టాంప్ ని 1993వ సంవత్సరం రిలీజ్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? మనకి ఈనాడు చేతిలోకి పత్రిక వచ్చిందంటే, ఈనాడు మన చేతిలో ఉందంటే, హిందూ మన చేతిలో ఉందంటే, సాక్షి మన చేతిలో ఉందంటే అది విలియం క్యారీ భారతదేశంలోకి వచ్చి ప్రవేశపెట్టబట్టే. ఆడవాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు, బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సండే స్కూల్ అనేది విధానాన్ని ప్రవేశపెట్టడానికి దోహదపడినటువంటి వ్యక్తి. ప్రపంచంలో మానవ హక్కుల గురించి పోరాడిన వ్యక్తి ఎవరు? కోరేష్. ఆ కోరేష్ ఇద్దరిని పిలిచాడు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒక ఆయన జెరుబ్బాబెలు, ఇంకొక ఆయన యెహోషువ. మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ మీ దేవాలయాన్ని పునర్నిర్మింపజేసుకోండి అన్నాడు. వాళ్ళు వచ్చి దేవాలయానికి ముందు ధూపం వేశారు. దేవాలయానికి మళ్ళీ పునాదులు వేస్తామంటే ఎజ్రా గ్రంథంలో ఉంది ఆ జాబితా. 48,000 మంది వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కట్టుకోవాలి. వాళ్ళలో ఒక తలంపు వచ్చింది, గర్వం వచ్చి చోటు చేసుకుంది. ఏమనంటే, ఒరే వీళ్ళు దేవాలయం కట్టుకున్నారంటే వీళ్ళు దేవాలయాన్ని చూసుకొని రాజరిక వ్యవస్థను మర్చిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు దేవాలయానికి ఆటంకాలు కలిగిస్తూ 16 సంవత్సరాలు దేవుని డబ్బు తింటూ దేవుని కార్యానికి ఆటంకం కలగజేశాడు. అప్పుడు క్రీస్తు పూర్వం 520లో హగ్గై వచ్చాడు, ప్రవచించాడు. ఆయన మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసించటకు ఇది న్యాయమా అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకోండి అని అంటున్నాడు. నేను మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. అక్కడ ముసలోళ్ళు ఏడుస్తారు, కుర్రోళ్ళు నవ్వుకుంటా ఉంటారు. ఈ ఏడుపులు వాళ్ళ నవ్వులు రెండు కలిసి ఒక దూరం వినిపిస్తాయి. అంతేకాదు వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. నేను దీంట్లోకి వెళ్ళినానంటే, సంఘ వ్యవస్థలోకి వెళ్తే రిపబ్లిక్ డే మెసేజ్ మీరు కోల్పోతారు. మొదటిది గర్వం, సోమరితనం. రెండవది సోమరితనం. పాపం మనం ఎంత చెప్తాము అంటే, ఆస్ట్రేలియాలో డాక్టర్ల భార్యలు, ఇంజనీర్ల భార్యలు ఏదో ఒక పని చేసి అందులో కొంత డబ్బు కూడా పెట్టుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించి మిగతా డబ్బు సేవింగ్స్ బ్యాంకులో వేసుకుంటారు. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్, వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. కానీ భారతదేశంలో ఒక ఆమె వచ్చి సర్వే చేసి మార్నింగ్ ఈవినింగ్ వరకు ఒక సర్వే చేసింది. ఈవినింగ్ 6 నుంచి 10:30 వరకు ఒక సర్వే చేసి వీళ్ళందరూ ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర కాలయాపన చేస్తూ ఆ విధంగా కాలాన్ని వెలుగుచుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి చెందిన దేశంలో జాబితాలోనే ఉన్నది. మరి దీని విరుగుడేంటమ్మా అని ఆస్ట్రేలియా దేశాన్ని అడిగితే, మేము ప్రోవర్బ్స్ బాగా చదువుతామని ఆస్ట్రేలియా క్రైస్తవులు అక్కడ చెప్పడం జరిగింది. ఏంటి? సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం చూస్తే, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అట్టని చెప్పి పని చేసిన తర్వాత ఫుల్లుగా 4 ప్లేట్లు లాగేస్తుందని కాదు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ప్రవర్తన ఎలా ఉండాలండి? ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోరు కొంతమంది.
నాశనం కావడానికి ముందు తల్లిదండ్రులైన మనమే. అందుకే జకర్యాకి ఎలిజబెత్కి ఏం చెప్పాడో తెలుసా దేవుడు దూత? ముందు మీరు మారండి, మీరు ధూమపానం తీసుకోకుండా లేకపోతే మీరు మద్యపానం తీసుకోకుండా ఉండండి, ఆ తర్వాత ఆటోమేటికలీ మన బిడ్డలు బాగుపడతారు అని చెప్పేసి అక్కడ జకర్యాకి ఎలిజబెత్కి చెప్పున్నాడు. మనోహ బాలికి కూడా అదే మాట చెప్పాడు. కాబట్టి సామెతల్లో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. తల్లిదండ్రులు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, తల్లిదండ్రుల్లో గర్వము లేనప్పుడు, తల్లిదండ్రుల్లో సోమరితనం లేనప్పుడు బిడ్డలు కూడా చాకు లాంటి వాడిగా తయారవుతారు. మరి సోమరితనం అనేది పాపమని ఎట్ట చెప్పగలమంటే నేను చెప్పిన మాట కాదమ్మా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. తీయండి ఒకసారి తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి తీయండి, 3వ అధ్యాయం తీయండి, 11వ వచనం. మీరు కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. బ్యాంకులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ ఊరికే టబూలు పెట్టుకుంటుందంటే ఒక ఆమె కానీ ఒక అబ్బాయి కానీ, వాడి డ్యూటీ సక్రమంగా చేయడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి. అట్టి వాడు ఎవడైనా సోమరితనంగా ఉన్నట్లయితే వాడితో మీరు మాట్లాడబాకండి. కానీ అలాగని చెప్పి సంఘానికి దూరంగా పెట్టదు. వాడికి వాక్యం చెప్పండి. అతనితో సాంగత్యము చేయకుడి, అయినను అతన్ని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి వారికి బుద్ధి చెప్పుడి. అసూయ ఎముకలకు గుళ్ళు. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకో, గప్ప పక్కన కోసం పంటలో ఉండింది అనుకో, ఫేస్ విధంగా అయిపోద్ది కదా. రేపు ఫోన్ కొట్టవాడికి ఏడున్నాడు అతను, అదిగో ఇంట్లో ఉండే, మన ఇంట్లో ఎక్కడ కూడా పోయింది అనుకో, అంతా పోయిందిరా. నీకు లేకపోయినా పర్వాలేదు, పక్కింటోడికి రాకపోతే అదే కాదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము చూడు. మీలో కొందరు ఏ పని చేయక పనుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి. మేము ఒకసారి రేపల్లికి పోయాం. రేపల్లిలో 11 ఫ్యామిలీస్, వాళ్ళు ఓసీలు దేవుడిని నమ్ముకున్నారు, కూటాలు పెట్టుకున్నారు. నన్ను ఇంకో సేవకుడు తీసుకెళ్ళాడు. పోతాను ముందు స్నానం చేయండి సార్ అన్నాడు. స్నానం చేశాడు. సార్ బట్టలు వేసుకోండి అన్నాడు. బట్టలు వేసుకొని కూర్చున్నాడు. ఎదురుకుండా ఒక ట్రే తీసుకొచ్చి పెట్టాడు. ఆ ట్రే నిండా ప్రాన్స్, రొయ్యలు బాగా ఫ్రై చేసి పెట్టేసి తినమంటున్నాడు. కేజీ దాకా ఉంటాయి. సార్ ఏంటి ఎవరు తింటారా అంటే, భలే వాళ్ళు సార్. రాత్రి ఫాస్ట్ వచ్చాడు, స్నానం చేసి ఏం కూర అని అడిగాడు. బెండ లేకపోతే అని చెప్పాడు. మొత్తం తగ్గుతుంది వెళ్ళాడు సార్, వాకింగ్ చెప్పలేదు సార్. భలే ఒడి బాబా తీసే తర్వాత లాస్ట్లో తింటాం. మేము ఉంటాం, అదే మేము ఎక్కడికి బాము, నువ్వు పచ్చడి పెట్టినా తింటాము. చూడండి ఇదే మాట ఇక్కడ వాడుతున్నాడు. ఎవరి యుద్ధము ఉచితముగా ఆహారం సంపాదించుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. వాక్యం చెప్పడానికి పాడు మెనూ ఇచ్చేస్తారు. సార్ మీ మెనూ ఏంటి అని అడుగుతున్నాను నేను తనాలు. ఏంటి మీరు, నాకు అర్థం కాదు. హోటల్లో 5 స్టార్ హోటల్లో అడిగినట్టు అడుగుతున్నారు, మీ మెనూ ఏంటి సార్? మీరు ఏం తింటారో పెట్టండి. మా ఆయన కూడా వచ్చాడు, శాంసంగ్ బాబు, ఆయన కూడా తీసుకెళ్ళి మీరు తినేదే పెట్టండి, మెనూ దానికి ఒక పెద్ద తీసుకొస్తుంది. నాశనమునకు ముందు గర్భము నడుచును, గర్భ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వము, కోపము, అసూయ, భోజన ప్రియత్వము, ఈ చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలి మనం? యేసు వైపు చూచు. యేసు ప్రభువుల వారు మనకు రోల్ మోడల్. ఎప్పుడైతే మనం చిక్కులు పెట్టి పాపాలు వదిలిపెట్టామో దేవుని యొక్క కను దృష్టి మన ప్రార్థన మీద ఉంటుందని మనకు యోబు పత్రిక తెలియజేస్తుంది. నీవు పవిత్రుడవు, యథార్థవంతుడు అయిన ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తాడు.
లేకపోతే మనం ప్రార్థించినప్పుడల్లా ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన ఒక పౌరుడికి చిక్కురు పెట్టే పాపాలు భారత పౌరుడుగా, క్రైస్తవుడుగా మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని నిజంగా స్వతంత్ర ఫలాలు అనుభవించే విధంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. చివరిగా ఆ ఒక్క మాట ఒక్కసారి అందరూ కలిసి చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసేది కనుక ఆయన వారితో కూడా ఉండేటప్పుడు లోపలికి వెళ్ళారు అని అంటే వారు దేవునికి ఇష్టలు కాబట్టి, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనతో నివసిస్తాడు. స్వతంత్రులుగా మనం ఈ లోకంలో జీవిస్తాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగా.